చేసేది, దాన్ని ఊడ్చేది, దాన్ని ఏమంటారు కల్లాపేసేది, ముగ్గులేసేది అంతా మనోడే. అరవింద్ గారి దగ్గర నేనేం నేర్చుకున్నానో అది నేను వంశీ దగ్గర నేను అప్లై చేస్తున్నాను అంతే. తేజస్వి మీ చార్మ్, బ్యూటీ, పెయిన్, ఆ తర్వాత గ్లో అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డామినేట్ చేసేసింది సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమాలో ర్యాండీ ఆర్టన్, జాన్ సేనా అని అన్నారు కదా, అది సినిమాకి ఏమైనా ఇంటర్లింకా లేదంటే మీ ఫేవరెట్ రెజ్లర్సా? లేదు, అది యాక్చువల్లీ హీరో ఐ థింక్ అంటే మీరు కూడా అంటారు ఒక. అవును, ఎందుకంటే రాజుగా చాలా నచ్చిన లైక్ WWE కాబట్టి నేను అది యూస్ చేస్తా ఒక సందర్భంలో. ఓకే, మీకు హార్డెస్ట్ సీన్ ఏంటి సినిమాలో? ఈ సినిమాలో అండి, సినిమానే హానెస్ట్ అండి, కంప్లీట్లీ ఒక్క సీన్ హార్డెస్ట్. చాలా కష్టమైన సీన్ ఏమనిపించింది? వెంకన్న సీన్స్ అని వెంకన్నతో ఉన్న సీన్స్ అని కొంచెం కష్టమే, బట్ మోస్ట్ హార్డెస్ట్ ఇస్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వాజ్ వెరీ హార్డ్. ఓకే, మీకు ఫస్ట్ తను కొడతారు, తిను కొడతారు, అంటే డాడీ కొడతాడు అండ్ లవర్ కూడా కొడతాడు. ఎలా అనిపించింది ఆ పర్టికులర్ ఇది సిచ్యువేషన్? చెప్పండి సార్, చెప్పండి సార్. బన్నీవాస్ గారు ఇప్పుడే ఒకటి అన్నారు, ఛాన్స్ దొరికితే ఇద్దరిని కొట్టాలనిపించింది, బట్ అలా అనిపించలేదు. అంటే రాంబాయిగా ఏమనిపించింది అని అడుగుతున్నారా, లేకపోతే తేజస్విగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, దాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వచ్చో అలా ఎక్స్ప్రెస్ చేశారు. సో సినిమాకి అది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇలాంటి కాంటెంట్ ఉండే క్యారెక్టర్ని, అదే మీ పర్టికులర్ క్యారెక్టర్ని క్యాస్ట్ చేసుకోవాలన్నా అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా చాలా ఆలోచిస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అనమాట, అంటే ఫర్దర్ ఫ్యూచర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న దీనికి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీ థాట్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ని ఓకే చేసేటప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా నెక్స్ట్ ఫ్యూచర్ మీద. సో ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ద డెసిషన్ విల్ బీ మైన్ ఓన్లీ, నా ఒక్కళ్ళ డెసిషనే ఉంటుంది. సో నాకు అసలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే ఆలోచన లేదండి. ఎందుకంటే రాంబాయ్ అనే క్యారెక్టర్ నేను వదులుకుంటే మళ్ళీ వచ్చే క్యారెక్టర్ అయితే కాదు. సో అంతలాగా నేను కనెక్ట్ అయ్యాను. యాజ్ అన్ ఆడియన్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే లెవెల్లో నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆడియన్స్ అలాగే రూట్ చేస్తున్నారు నా క్యారెక్టర్కి. దే ఆర్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్, సింపథైజ్ అవుతున్నారు, రూట్ చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ నేను తీసుకున్న డెసిషన్ ఆడియన్స్ కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది. వంశీ అన్న సో ప్రీమియర్స్ వంశీ నందిపాటి గారు ఇస్ అ మ్యాచ్ మేడ్ హెవెన్ అనే ఒక థింక్. అంటే ప్రతి ప్రీమియర్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసే వాట్ ఎవర్ మీరు ప్రెసెంట్ చేసేది ఏదైనా సరే ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అని ఒక, అంటే వాట్స్ ద స్ట్రాటజీ బిహైండ్ అని? అంటే సినిమా మేము చూసే చేస్తాం, నమ్ముతాం. సో నమ్మినాక ఇంకా ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాం అంతే. అది నెక్స్ట్ డే అయినా ముందైనా ఎప్పుడైనా సరే ఆ నమ్మకమే నిలబట్టుద్దనే నమ్మకం అంతే. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. నిన్న ఐనాక్స్లో ఆల్మోస్ట్ అందరూ ఫిల్ అయిపోయారు విత్ 100 రూపీస్ టికెట్ అనేది నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అసలు. నేను నిజంగా ఫుల్ అయిపోయి లాస్ట్ రోలో 2 సీట్స్ బుక్ చేసుకున్నాను. థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ దట్ ఈస్ దేర్ థాట్ అండ్ ఇంప్లిమెంటెడ్ అంతే. యా, సో హీరో గారు, మీరు హీరోయిన్ గారిని కొట్టారు అని చెప్పేసి అంటున్నారు, కానీ మిమ్మల్ని కూడా హీరోయిన్ గారు చీపురు పెట్టి కొట్టారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అంటే నా కోసం అడగడానికి నువ్వు కూడా బ్రోకౌట్. యా, సో డైరెక్టర్ గారు సార్, నిజంగా ఊర్లో హెచ్ఐవి ఇంజెక్షన్స్ నిజంగా దాచుకుంటారా సార్? అదే వాట్ ఎవర్ ద స్టోర్ చేసుకుంటారా అనేది. మ్యాక్సిమం శాంపిల్స్ ఉంటాయి కదా, శాంపిల్స్ ఉన్నాయి. నేను అడిగిన కొంచెం రీసెర్చ్ చేసి అక్కడ ఏమన్నా మా కాడ ఏమంటే బేసిక్ ఇదండి 2004 కదా, మాకేది మా ఏరియాకి వెళ్ళి రోడ్లు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఈఎన్ఎంలు ఎవరు రారు. పోతే రక్తం తీస్తారు, అక్కడ పెడతారు, నువ్వు ఇక పలానా రోజు రామ్మా అంటారు అంతే.
సో అట్లా మా మా దాంట్లో చేసిన ఏఎన్ఎంలు నర్సులు వీళ్ళందరినీ నేను కనెక్ట్ చేసి ఉంటాయి చిన్న తీస్తారు రక్తం ఇట్లా దాచి పెడతారని చెప్పారు. ఆహా అనుకున్నాను నేను. ఓకే.